హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో ఆల్మోస్ట్ ఒక 2-3 డేస్ బ్యాక్ నాతో ఒక వీడియోని షేర్ చేశారు. అండ్ అది బాగా వైరల్ అయింది కూడా. చాలా చోట్ల నేను కూడా చూసాను. సోషల్ మీడియాలో మేబీ యూట్యూబ్‌లోనే కావచ్చు, ఇన్‌స్టాగ్రామ్‌లోనే కావచ్చు, వాటెవర్ ఇట్ ఈస్ ఎక్కడైనా కూడా. అదేంటి అంటే ఒక 3 మెంబర్స్‌ని వీసా డినే చేసి వీసా క్యాన్సిల్ చేశారు. మన ఇండియన్స్‌దని చెప్పేసి. దానికి రీజన్ ఏంటి అంటే ఓవర్ స్టే చేయడం వలన. అంటే ఎక్కువ రోజులు ఇండియాలో స్టే చేయడం వలన అనుకోవచ్చు. సో, దాని వలన వాళ్ళ యొక్క వీసానైతే క్యాన్సిల్ చేశారు అని జెప్పి. నేను ఇది చెప్పాక సరే యూఎస్ గవర్నమెంట్ ఎక్కడైనా అఫీషియల్‌గా రిలీజ్ చేసిందా టాపిక్. సరే చూసాక వీడియో చేద్దాం అనుకున్నాను. నేను ఒక 3 డేస్ బ్యాక్ చూసినా కూడా 27థ్ రోజేమో ఈ వీడియో చూసినా కూడా ఈ 2 డేస్ అయితే నేను ఎక్కడ కూడా చూడలే. అంటే యూఎస్ గవర్నమెంట్ అఫీషియల్‌గా ఎక్కడ కూడా రిలీజ్ చేయలేదు. బట్ వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పడమో, వాళ్ళ ఫ్రెండ్స్ వాటెవర్ ఇట్ ఈస్ అది సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అయింది. ఈవెన్ న్యూస్ ఛానెల్స్‌లో కూడా వచ్చింది. సో, అంటే ఓవర్ స్టే చేయడం వలన వీసా డినే అయిందని జెప్పేసి. సో, ఇప్పుడు ఈ వీడియోలో దాని గురించయితే మనం మాట్లాడుకుందాం. సో, ఇంకెవరైనా మొదటిసారి మన ఛానెల్‌ని జూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకైతే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతదనుకుంటే షేర్ చేయండి. సో, మీరు లైక్ చేయడం వలన కొంచెం ఎక్కువ మందికి రీచ్ అవుతది. సో, మనకు కూడా బాగా యూజ్ అవుతది. మన యూట్యూబ్ ఛానెల్‌కి గూడా. ఇంకా టాపిక్‌లోకెళ్ళినట్లయితే నార్మల్‌గా యూఎస్ గవర్నమెంట్‌కి ఆల్మోస్ట్ ప్రతి కంట్రీ లాగానే కొన్ని రూల్స్ ఉంటాయి. ప్రతి వీసాకి కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. మోస్ట్‌లీ హెచ్-1 వీసా, ఎల్-1 వీసా, వర్కింగ్ వీసాలకి ఉండే రూల్ ఏంటి అంటే యూఎస్ నుంచి బయటికెళ్ళిన తర్వాత మన హోమ్ కంట్రీస్‌కి మోస్ట్‌లీ మనం ఇండియన్స్ కాబట్టి నేను ఇండియాకి అనే పేరునే యూజ్ చేసి చెబుతూ ఉంటాను వీడియోలో. బట్ ఏ కంట్రీ అయినా కూడా సేమ్ ఇవే రూల్స్ ఉంటాయి. మనం యూఎస్‌లో వర్క్ చేస్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాకెళ్ళాను అనుకోండి నేను ఈ రోజు నుంచి ఒక 2 నెలల పాటు మనం ఇండియాలో ఉండొచ్చు. ఆ తర్వాత అంతకంటే ఎక్కువ రోజులైతే ఉండకూడదు. సో, అది రూల్ అన్నట్లు. వర్కింగ్ వీసాల యొక్క రూల్ అదే. ఓన్లీ 2 మంత్స్ మాత్రమే యూఎస్ బయట ఉండాలి. అంతకంటే ఎక్కువ యూఎస్ బయట ఉండడానికి వీల్లేదు. సో, ఇప్పుడు ఈ వచ్చినటువంటి 3 మెంబర్స్ ఎవరైతే వీసా క్యాన్సిల్ అయిందో, అందులో ఇద్దరొచ్చేసి 2 మంత్స్ కంటే ఎక్కువ రోజులున్నారంట. ఒకరొచ్చేసి 3 మంత్స్ కంటే ఎక్కువ రోజులున్నారంట. సో, అందువలన ఓవర్ స్టే చేయడం వలన వీసా క్యాన్సిల్ అయిందని జెప్పేసి. సో, ఇంక ఇప్పుడు ఎవరైనా కూడా 2 మంత్స్ ఎబోవ్ ఇండియాలో ఉండాల్సినంత వచ్చినట్లయితే కొన్ని ప్రికాషన్స్ ఏముంటాయనేసైతే ఈ వీడియోలో మీతో అయితే షేర్ జేస్తాను. మన దగ్గర ఒకవేళ 2 మంత్స్ కంటే ఎక్కువ గనక ఉండాల్సొచ్చింది అని అనుకోండి, తప్పకుండా ఎంప్లాయర్ లెటర్ అనేది మన దగ్గర ఉంటే బావుంటది. ఎప్పుడైతే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం ఎక్కువగా అయిందో, ఈ రిమోట్ జాబ్స్ ఎక్కువగా అయిందో, చాలామంది అసలు యూఎస్ నుంచి వర్క్ చేస్తున్నారా? లేపోతే ఇండియా నుంచి వర్క్ చేస్తున్నారా తెలియట్లే. యాక్చువల్‌గా చాలా వరకు కంపెనీస్ 1 మంత్ వరకు మాత్రమే పర్మిషన్ ఇస్తాయి. 1 మంత్ 1 మంత్ మాత్రమే పెయిడ్ లీవ్స్ ఇస్తాయి. సో, అంతకంటే ఎక్కువైతే ఇవ్వవు. ఫర్ ఎగ్జాంపుల్ మాదే చెప్తాను. 1 మంతే ఉంటది. నువ్వు ఇండియాకెళ్ళి ఓన్లీ 1 మంత్‌లోనే తిరిగి రావాలి ఆఫీస్‌కి. 1 మంత్ వరకే నీకు పెయిడ్ లీవ్స్ ఉంటాయి అని జెప్పేసి. బట్ ఎప్పుడైతే ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ వచ్చిందో, కంపెనీస్‌కి గూడా ఏంటంటే వర్క్ జరిగితే చాలు అనేది ఉంటది. ఇండియా నుంచి వర్క్ జరగడం అంటే నైట్ షిఫ్ట్స్ చేయాల్సిందుంటది. అంటే ఇండియాలో ఉదయం అయితే ఇక్కడ రాత్రి అయితే ఇండియాలో ఉదయం గాబట్టి, సో, కొంతమంది ఇండియాకెళ్ళినా కూడా నైట్ షిఫ్ట్స్ చేస్తూ ఉంటారు. మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు. సో, నైట్ షిఫ్ట్స్ చేస్తూ ఉంటారు. కొంచెం ఎక్కువ రోజులు గనుక ఇండియాలో ఉండాల్సొస్తే. లేదు ఓన్లీ 1 మంత్‌లోనే రిటర్న్ వస్తాము అంటే, సో, ఇంక ఏం వర్క్ గూడా చెయ్యరు వాళ్ళు. చాలా వరకేంటంటే ఈవెన్ 1 మంత్ కంటే ఎక్కువగా ఉన్నా గూడా కొంతమందిని క్వెషన్ జేస్తూ ఉంటారు. ఆ టైంలో ఏంటంటే మనం అసలు పెయిడ్ లీవ్‌లో ఉన్నామా? లేకపోతే నార్మల్‌గా అన్‌పెయిడ్ లీవ్‌లో ఉన్నామా? సో, దానికి గలటువంటి రీజన్స్ మన దగ్గర పక్కాగా ఉంటే పెద్దగా ప్రాబ్లమ్ ఏముండదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉండాల్సొచ్చిందనుకోండి. అంటే 2 మంత్స్ ఎబోవ్‌నే ఉండాల్సొచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ వీసాకి వెళ్ళాము. అంటే వీసా స్టాంపింగ్ కోసం వెళ్ళాము. సో, అది అవ్వలేదు. దాని యొక్క పని అవ్వలేదు. అది డిలే అవుతూ వచ్చింది. మనకి పాస్‌పోర్ట్ మన చేతికి రావడానికి డిలే అయింది. వాటికి సంబంధించిన మెయిల్స్ ఏమన్నా ఉన్నాయనుకోండి. అవన్నీ మనం దగ్గర పెట్టుకుంటే సో, వాళ్ళకి చూపిచ్చితే పెద్ద ప్రాబ్లమ్ ఏమీ ఉండదు. దగ్గర వాలిడ్ డాక్యుమెంట్స్ ఉండి, వాళ్ళు అడిగినటువంటి క్వెషన్స్‌కి మనం కరెక్ట్‌గా సమాధానం చెప్పగలిగినట్లయితే యూఎస్‌కి పెద్దగా ప్రాబ్లమ్ ఏమీ ఉండదు. యూఎస్ అని కాదు ఎక్కడికైనా కూడా. సో, మన దగ్గర సరైనటువంటి డాక్యుమెంట్స్ లేవనుకోండి, మనం చేసే పని కరెక్ట్ అయినా కూడా సరైనటువంటి డాక్యుమెంట్స్ లేనప్పుడు, వాళ్ళకి మనం ప్రూవ్ చేయాల్సింది ఏముంటది ఓన్లీ డాక్యుమెంట్స్ చూపించే మనం ప్రూవ్ చేయగలం. మనం ఏదో ఒక స్టోరీ చెప్తే వాళ్ళు నమ్మరు కదా! సో, కొంతమంది నమ్మొచ్చు, కొంతమంది నమ్మరు. అది ప్రతి ఒక్కరిని ఇలానే అడుగుతారా అంటే చెప్పలేం. ఫర్ ఎగ్జాంపుల్ నన్ను అడగొచ్చు, వేరే వాళ్ళని అడగకపోవచ్చు.
అది ఒకరినొకరిని డిపెండ్ అయ్యి ఉంటది. సో, ప్రతి ఒక్కరికి ఇలాంటి సినారియోస్ ఎదురవుతాయని చెప్పలేం. సో, పోర్ట్ ఆఫ్ ఎంట్రీ ప్రతి ఒక్కరికి కూడా డిఫరెంట్ ఉంటది. ఎవ్రీవన్ స్టోరీ ఈస్ డిఫరెంట్. సో, ఇప్పుడు ఇంకా వాళ్ళ ముగ్గురిని డినే చేశారు కాబట్టి ఇంక అందరిని ఐ మీన్ అందరి యొక్క వీసాలను తీసేస్తారా అలా ఏమీ ఉండదు. సో, అందువల్ల మన దగ్గర పక్కాగా డాక్యుమెంట్స్ అనేవి ఉండాలి. నెక్స్ట్ మనం పెయిడ్ లీవ్ ఆర్ అన్‌పెయిడ్ లీవ్ ఎలా ఉన్నా కూడా వర్క్ పిటిషన్ ఉంటది కదా! మన దగ్గర వాలిడ్ వర్క్ పిటిషన్ అండ్ వాలిడ్ వీసా. సో, ఇవన్నీ కూడా వాలిడ్‌గా ఉన్నాయి కూడా వాళ్ళకి చూపించాలి. అండ్ ఒకవేళ మనకి మెడికల్ ఎమర్జెన్సీ ఏదన్నా అయ్యి ఉండాల్సొచ్చింది అని అనుకోండి. ఆ డాక్యుమెంట్స్ కూడా దగ్గర పెట్టుకుంటే ఇంకా మంచిది. అంటే మెడికల్‌గా మాకు ఇలాంటి ఇష్యూస్ వచ్చాయి. సో, అందువల్ల మేము ఇంకోటి 15 డేస్ ఎక్స్‌ట్రాగా ఉండాల్సొచ్చింది అని చెప్పేసి ఆ డాక్యుమెంట్స్ చూపిస్తే సరిపోతది కదా! సో, అలాంటివి ఏదైనా డాక్యుమెంట్స్ ఉంటే వాళ్ళు నమ్మేలాగా ఉండాలి. అండ్ మీరు ప్రతిసారి ఇండియా ఎళ్తున్నారు. ఇండియా ఎళ్ళిన ప్రతిసారి అలానే 3 నెలలు అలా ఉండేసి యూఎస్ వస్తున్నారు అనుకోండి. అప్పుడు వాళ్ళు బ్యాక్‌గ్రౌండ్ అంతా చెక్ చేసినప్పుడు ప్రతిసారి మీరు అలానే ఎళ్తుర్రనుకోండి. ఈసారి మీరు నిజం చెప్పినా కూడా నమ్మేటట్లు ఉండదు. సో, ఈ కంట్రీకి రూల్స్ అనేవి ఏవైతే ఉంటాయో అవి మనకు తెలుసు కాబట్టి అవి పాటిస్తే సరిపోతది. సో, 2 మంత్స్ కంటే ఎక్కువ ఉండకూడదు కాబట్టి అంత లోపలే వచ్చేస్తే బావుంటది. సో, కంపెనీ రూల్స్ ఎలా అయితే ఉంటాయో అలానే ఉంటే బావుంటది. అనుకోకుండా ఒకసారి మనము ఎక్కువ రోజులు స్టే చేయాల్సొచ్చిందనుకోండి. బట్ ప్రతిసారి అలానే చేస్తున్నప్పుడు వాళ్ళకేంటి, సో, ఈసారి వీళ్ళు చెప్పేది ఏదో ఒక స్టోరీనే, వీళ్ళు ఎళ్ళిన ప్రతిసారి కూడా ఓవర్ స్టేనే చేస్తున్నారు అనేది ఒకటి రిమార్క్ అయితే తప్పకుండా ఉంటది. ఈసారి మనం నిజం చెప్పినా కూడా నమ్మేటట్లు ఉండదు. సో, తప్పకుండా కూడా రూల్స్‌ని పాటిస్తే బావుంటది. అండ్ ఈవెన్ కన్సల్టింగ్ వర్క్ చేసినా కూడా వాళ్ళు కూడా మనకి డాక్యుమెంట్స్ ఇస్తారు. మెడికల్‌గా ఏదైనా ఇష్యూస్ వచ్చినా కూడా, లేకపోతే మీరెందుకు ఓవర్‌గా స్టే చేయాల్సొస్తుంది అన్న ఎంప్లాయర్ లెటర్ కావాలన్నా కూడా వాళ్ళు కూడా ఇస్తారు. సో, అవి కూడా మీ దగ్గర పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మీకు కొన్ని డౌట్స్ ఒస్తాయి. ఎవరైతే ప్రైమరీ వీసా హోల్డర్ ఉంటారో వాళ్ళు మాత్రమే యూఎస్‌లో తప్పకుండా ఉండాలి అనేది రూల్. అంటే ఓన్లీ 2 మంత్స్ మాత్రమే ఔట్ సైడ్ స్టే చేసి మళ్ళీ యూఎస్‌కి తప్పకుండా రావాలి. 2 మంత్స్ కంటే ఎక్కువ రోజులు ఉండకూడదు అనేది రూల్ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే నేను యూఎస్‌లో జాబ్ చేస్తుంటే నేను 2 మంత్స్ ఇండియాలో ఉండేసి మళ్ళీ యూఎస్ రావాలి. అదే నా మీద డిపెండ్ అయిన నా పిల్లలు కానియండి, మా హస్బెండ్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళేం 2 మంత్స్‌లో మళ్ళీ యూఎస్ రావాల్సిన అవసరం లేదు. వాళ్ళు 3 మంత్సే ఉంటారా, 4 మంత్సే ఉంటారా, వాళ్ళకి వ్యాలిడ్ వీసా ఉంటది కాబట్టి, వాళ్ళు ఒక 6 మంత్స్ ఇండియాలో ఉండి మళ్ళీ వచ్చినా కూడా వాళ్ళకేం ప్రాబ్లమ్ ఉండదు. మన మీద డిపెండెంట్‌గా ఉన్న వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు కానీ, ఎవరైతే ప్రైమరీ వీసా హోల్డర్ అంటే హెచ్-1బీ వీసా, ఎల్-1 వీసా వాళ్ళు మాత్రం ఓన్లీ 2 మంత్స్ కంటే ఎక్కువైతే ఉండకూడదు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈవెన్ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కూడా చాలా సార్లు చెప్పాను. వాళ్ళకి 182 డేస్ ఉంటది. ఇప్పుడు హెచ్-1, ఎల్-1 వీసా వాళ్ళకి ఎలా అయితే 60 డేస్ ఉంటదో గ్రీన్ కార్డ్ హోల్డర్స్‌కి 182 డేస్ ఉంటది. అంతకు మించి వాళ్ళు ఎక్కువ రోజులు స్టే చేయకూడదు అని జెప్పేసి. కొంతమంది ఏం జేస్తుంటారంటే ఒక 2 మంత్స్ యూఎస్‌లో ఉంటారు. మళ్ళీ 3 మంత్స్ ఇండియాలో ఉంటారు. మళ్ళీ ఒక 2 మంత్స్ యూఎస్‌లో ఉంటారు. సో, అది గూడా ప్రాబ్లమ్‌ని క్రియేట్ చేస్తది దొరికితే. సో, వాళ్ళు కూడా అంటే కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ అండ్ మెడికల్‌గా ఏదైనా ఇష్యూస్ ఉంటే అవి కానియండి, వాళ్ళు యూఎస్‌లో లీజ్ అగ్రీమెంట్స్ కావచ్చు, వాళ్ళ యొక్క పిల్లలకు సంబంధించినటువంటి ఏవైతే డాక్యుమెంట్స్ ఉంటాయో అవన్నీ కూడా దగ్గర పెట్టుకుంటే బావుంటది. ఎందుకంటే అంటే యూఎస్‌లో వర్క్ చేసే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు కానీ వాళ్ళకి ఎవరైతే గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళకైతే ఇష్యూస్ క్రియేట్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ స్టూడెంట్ వీసాకి కూడా డిఫరెంట్‌గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు హాలిడేస్‌లలో ఇండియా ఎళ్ళేసొచ్చారనుకోండి. అప్పుడు ఒక విధంగా ఉంటది. ఓపీటీలో ఉన్నప్పుడు వెళ్ళేసొస్తే ఒక విధంగా ఉంటది. స్టెమ్ ఓపీటీలో ఉన్నప్పుడు వెళ్ళేసొస్తుంటే. నిజం చెప్పాలంటే హెచ్-1 వీసా, ఎల్-1 వీసా కంటే ఇంకెక్కువగా క్వెషన్స్ అడిగేటటువంటి ఛాన్సెస్ ఈ స్టూడెంట్స్‌కి మెయిన్‌లీ ఎవరైతే ఈ స్టెమ్ ఓపీటీలో ఆ ప్లేస్‌లో ఉంటారో వాళ్ళకి ఇంకెక్కువ క్వెషన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. మామూలుగా అంటే ఇప్పుడు ఎవరికైనా ఉన్నా కూడా వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువగా ఉన్నాయనిపిస్తది నాకు. అండ్ చాలా వరకు అబుదాబి ఎయిర్‌పోర్ట్ కానియండి, లేకపోతే చికాగో ఎయిర్‌పోర్ట్ కానియండి కొంచెం టఫ్‌గానే ఉంటది. పోర్ట్ ఆఫ్ ఎంట్రీ అంటే కంపారిటివ్‌లీ రిమైనింగ్ సరే ప్రతి చోట ఉంటది. చెప్తున్నా కదా! ఎవ్రీవన్ ఈస్ డిఫరెంట్. బట్ మన దగ్గర వాలిడ్ డాక్యుమెంట్స్ ఉండి, వాలిడ్ రీజన్ ఉండేసి మనం కరెక్ట్‌గా వాళ్ళకి చెప్పగలిగినట్లయితే అసలు ప్రాబ్లమే ఉండదు. బట్ ఏదైనా చిన్న మిస్టేక్స్ ఉండి మన దగ్గర ఎలాంటి డాక్యుమెంట్స్ లేవనుకోండి, మనం కూడా అంత కాన్ఫిడెన్స్‌గా ఉండలేమన్నట్లు. వాళ్ళ ఏదో అడిగి మనం ఏదో తడబాటు పడి మనం ఇంకేదో చెప్తే సో, మొదటికే ఇట్లా వీసాలు క్యాన్సిల్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి, తప్పకుండా మనం కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ దగ్గర పెట్టుకొని మెయిన్‌లీ ఆన్ టైమే యూఎస్ రావడానికి ట్రై చేయాలి. సో, ఇంకా ఆల్మోస్ట్ నాకు తెలిసిన వాటికైతే మీకైతే షేర్ చేశాను. ఇంకా మీ ఒపీనియన్స్ ఏమన్నా ఉన్నా మీకు ఇంకేమన్నా తెలిసినా కూడా కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఇంతే అండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇదేంటి ఇలా ఉంది. ఓకే. బాయ్. బాయ్.